రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు మారం శ్రీరామమూర్తి, దాచేపల్లి మండలం అరుగుమల్లిపాడు గ్రామ నివాసిని. ప్రస్తుతం ఇప్పుడు మేము దైద గ్రామ సమీపంలో ఉన్నటువంటి దైద గ్రామంలోని గుండెబోయిన బ్రహ్మయ్య గారు అనేటువంటి పేరు గల రైతు యొక్క పత్తి చేలో ఉన్నాం. ఈ వెరైటీ పేరండి ఆది అండి. అయితే ఈ ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది రైతులు ఇటీవల కాలంలో మాకు కలిసినప్పుడు ఈ యొక్క ఆది వెరైటీ ఇక్కడ చాలా బాగుందని చెప్పారు. ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. చూస్తేనండి నిజంగా ఈ యొక్క పొలం ఎలా ఉందనంటే, చూసుకోండి, మీరు ఏ వైపు చూసుకున్నా కూడా ఒక్కొక్క చెట్టుకి దాదాపు 100 నుండి 120 కాయలు కాసి ఉన్నాయి. అద్భుతమైనటువంటి వెరైటీ విత్తనం అని చెప్పేసి రైతులందరూ అంటా ఉంటే నిజంగా అవునా కాదా అని చెప్పి పరిశీలనకు వచ్చాము. మా పరిశీలన నిజమని అనిపించింది. నిజంగా రైతు సోదరులు అందరూ కూడా ఈ వెరైటీని వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరేనండి, రైతు పొలం వేసుకుంటాడు, పొలం పంట ఇది చేస్తాడు. తర్వాత ఎప్పుడైతే రైతు సరైనటువంటి విత్తనాన్ని ఎన్నుకొని వేస్తాడో అప్పుడు మాత్రమే అతను మంచి దిగుబడులు తీస్తాడు. ఖచ్చితంగా అలాంటి మంచి దిగుబడి ఈ పొలం ద్వారా ఈ గుండెపోయిన బ్రహ్మయ్య గారు అని రైతు తీస్తాడని చెప్పేసి నమ్మకం మాకు. మాక్సిమం ఇది 15 క్వింటల నుండి 20 క్వింటలు ఈజీగా ఎకరానికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఏ రైతు అయినా సరే గుండె మీద చేయి వేసుకొని ఖచ్చితంగా ఆది అనేటువంటి వెరైటీని వేసుకోవచ్చు అని చెప్పేసి మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. రైతు సోదరులందరికీ కూడా ఈ సలహా ఇస్తున్నాం. ఖచ్చితంగా రైతు సోదరులు ఎవరైనా సరే ఈ వెరైటీని వేసుకోవచ్చు. అద్భుతమైన వెరైటీ. నిజంగా రైతు బాగుండాలి, రైతు ఇంట సిరుల పంట పండాలి అంటే ఖచ్చితంగా ఆది అనేటువంటి వెరైటీని వేసుకోవచ్చు అని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నాం. రైతులు కూడా నమ్మి మరి ఈ పంటను వేసుకోవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.